హాయ్, ఈ వీడియోలో మనం సెక్షన్ 29 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 29 పవర్ టు మేక్ రూల్స్ టు రెగ్యులేట్ ట్రాన్సిట్ పొసెషన్ ఆఫ్ టింబర్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఈ సెక్షన్ టింబర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వీటి ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్కి సంబంధించి రూల్స్ను ఫ్రేమ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంది అని చెప్తుంది. ఇందులో మొదటిది స్పెసిఫైడ్ రూట్స్, అంటే టింబర్ని కానీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కానీ ఎలా తీసుకెళ్ళాలి అని గవర్నమెంట్ ఒక రూట్ మ్యాప్ ఇస్తుంది. దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుంది. సో వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ దారిలోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్మిట్ లేకుండా ఆర్ ట్రాన్సిట్ మార్క్ లేకుండా ఫారెస్ట్ ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ట్రాన్సిట్ మార్క్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు, దాన్నే ట్రాన్సిట్ మార్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు కట్ చేసిన తర్వాత ఆ లాగ్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఉంది అంటే అది లీగల్ అని అర్థం. పర్మిట్స్ అండ్ ట్రాన్సిట్ మార్క్స్ ఎలా ఇవ్వాలి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆపినప్పుడు ఆ పర్మిట్స్ ఎలా చూపించాలి, ట్రాన్స్పోర్టేషన్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ పర్మిట్స్ని ఎలా తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలి, అండ్ ఈ పర్మిట్స్ ఇచ్చినందుకు ఫీజు ఎలా పే చేయాలి, ఎంత పే చేయాలి, వీటన్నిటికి సంబంధించి కూడా రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెహికల్స్ని ఆపే అధికారం ఉంటుంది. వెహికల్స్ని ఆపి అందులో ఉండే ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ టింబర్ని చెక్ చేసే అధికారం ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతున్నారా, వాటికి సంబంధించి ఫీజులన్నీ పే చేశారా అని చెక్ చేసే అధికారం కూడా గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్ డిపోస్, చెక్ పోస్ట్స్, బ్యారియర్స్ పెట్టి వెహికల్ మూవ్మెంట్ని ట్రాక్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అండ్ వీటికి సంబంధించిన అప్రోప్రియేట్ అఫీషియల్స్ను కూడా అపాయింట్ చేస్తుంది. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కూడా గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఈ టింబర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఫ్లోయింగ్ రివర్స్ని కూడా వాడుకోవచ్చు. అంటే నదిలో ఒక దగ్గర టింబర్ని వేసేసి ఇంకో దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉన్నప్పుడు నదిని బ్లాక్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ట్రాన్స్పోర్టర్స్ మీద ఉంటుంది. అండ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే అథారిటీ గవర్నమెంట్కి ఉంటుంది. ఒకవేళ ఇలా ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో రివర్ కనుక బ్లాక్ అయితే ఆ బ్లాకేజీని క్లియర్ చేసేదానికి అయ్యే ఖర్చు మొత్తం ట్రాన్స్పోర్టర్ నుంచి రికవర్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. వుడ్ కట్ చేసే సాపిట్స్ని కానీ, మెషిన్స్ని కానీ, అండ్ కొన్ని రకాల టూల్స్ని కానీ బ్యాన్ చేయడం ఆర్ కంట్రోల్ చేయడం, ఈ రెండు చేయగల అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ప్రాపర్టీ మార్క్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే అధికారం కూడా గవర్నమెంట్కి ఉంటుంది. ప్రాపర్టీ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? అది ఒక యూనిక్ సింబల్ కానీ, కోడ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, సీతారాముడు అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఎస్ఆర్ అనే దాన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు అనుకోండి. అతనికి సంబంధించిన వుడ్ లాగ్స్ అన్నిటి మీద అతను ఎస్ఆర్ అనే సింబల్ వేస్తాడు. అది చూసినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఓనర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అండ్ అది ఇల్లీగల్ వుడ్ కాదని వాళ్ళకి అర్థమవుతుంది. రెడ్ శాండిల్, శాండిల్వుడ్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రీస్, వీటికి సంబంధించిన అన్ని రికార్డ్స్ గవర్నమెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. టింబర్ ఫ్లోయింగ్ రివర్స్లో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ టింబర్ బ్రిడ్జెస్ కానీ, పబ్లిక్ స్ట్రక్చర్స్ కానీ తగిలి ఆ బ్రిడ్జెస్ ఆర్ పబ్లిక్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఆ డ్యామేజ్ జరగకుండా నివారించేదానికి తగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. అలా ఫ్రేమ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంది. ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ పర్మిట్స్ ఇష్యూ చేస్తున్నందుకు ఫీజు ఛార్జ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కొన్ని రకాల టింబర్ మీద ఎక్స్క్లూడ్ చేసే అధికారం కూడా గవర్నమెంట్కి ఉంటుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తే అది అఫెన్స్గా కన్సిడర్ చేయబడుతుంది అండ్ వాటికి పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ తప్పు గనక రెడ్ శాండిల్, శాండిల్వుడ్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రీస్కి సంబంధించింది అయితే ఫస్ట్ టైం ఆఫెండర్స్కి మినిమం 5 years జైలు శిక్ష అండ్ మినిమం 3 lakhs ఫైన్ పడుతుంది. అండ్ సెకండ్ టైం నుంచి మినిమం 7 years జైలు శిక్ష అండ్ మినిమం 5 lakhs ఫైన్ పడుతుంది. ఈ 3 రకాల చట్లకు సంబంధించి కాకుండా మిగతా అన్ని రకాల అఫెన్సెస్కి ఫస్ట్ టైం అఫెండర్స్ అయితే 3 months నుంచి 3 years వరకు జైలు శిక్ష, మినిమం 5,000 అండ్ మ్యాక్సిమం 30,000 వరకు ఫైన్ పడుతుంది. సెకండ్ టైం అఫెండర్స్కి 1 year నుంచి 3 years వరకు జైలు శిక్ష అండ్ మినిమం 30,000 వరకు ఫైన్ పడుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. ఇది కొంచెం లెంతీ సెక్షన్. థ్యాంక్ యూ.